గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అదేవిధంగా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభువా తండ్రి. మరి ఈ ప్రభువా మరి లీన్ డేస్ నడుస్తున్నాయి తండ్రి, మరి ఉపవాస ప్రార్థనలు నాయన ప్రభువా, మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ఈ ఆవరణలో ఉందని నేను నమ్ముతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను పడిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా, ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, తండ్రి ప్రభువా, నీ కృపచేత ప్రభువా, మరి నాయన ప్రభువా, మరి 90 వీడియోలు చేశారు తండ్రి నాయన. మరి బిడ్డలు మరి ఈ కృపచేత చూస్తున్న వారందరికీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. గొప్పగా దీవించండి ప్రభా. ఆకాశ వాకిళ్ళు తెరవండి తండ్రి నాయన ప్రభువా. ఇంకా బిడ్డలు మరి ఈ ప్రార్థనలో సపోర్ట్ చేసేటట్టు మరి సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, మరి ఈ ప్రార్థనలో ప్రభా, మరి వాక్యంలో ప్రభా, నీ ఆత్మ చేత మేము నడవబడాలని, నీ బలం చేత మేము నడివేటట్టు నీ శక్తిని, నీ జ్ఞానాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము చెప్తున్నాను. అదేవిధంగా మరి మీరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మరి పాత నిబంధనలో ఎస్తేరు జీవితం, అంటే ఎస్తేరు ఏ రకంగా తన ప్రజల్ని ఉపవాస ప్రార్థన నుండి దేవుడు సహాయంతో వాళ్ళని మరి మృత్యువు నుంచి, అంటే ఎవరైతే మరి మర్దకాయ్ అనే వ్యక్తి ద్వారా ఇబ్బంది పడ్డాడో, మరి ఆ యూదుల్ని ఎలా కాపాడింది, మరి ఏ రకంగా దేవుడు ఆమెకు సహాయం చేశారో ఒక్కసారి మనం బైబిల్ చదివి ధ్యానించుకుందాం. హామాన్ అనే వ్యక్తి నుంచి మరి యూదుల్ని
ఎస్తేరు ఏ రకంగా కాపాడింది, ఎస్తేరుకి దేవుడు ఎలా సహాయం చేశారో ఒకసారి ధ్యానించుకున్నాం. ఎస్తేరు గ్రంథము 6, 7, 6వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ అధ్యాయం 6, 7 మీకు మామూలుగా చెప్పేస్తాను, ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి. మీకు తెలిసింది ఎస్తేరు, మీరు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ నేర్చుకున్నదే ఉంటుంది దాదాపు. కాబట్టి ఎస్తేరు ఎవరంటే, ఎస్తేరు అంటే 5వ అధ్యాయంలో చూసుకుంటే ఎస్తేరు మరి అహరోషు రాజు అయిన, మరి అహరోషు రాజు ఆల్రెడీ ఒక రాణి ఉండని కూడా ఇంకొక రాణిని చేసుకున్నాడు. అదేవిధంగా ఆమె యూదురాలు ఎస్తేరు, ఆమెకు తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆమె చాలా సౌందర్యవతి, మరి అందగతి అని తెలుస్తుంది. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ, మరి ఆ స్త్రీని చూసి ఈయన పెళ్లి చేసుకోవడం లాంటిది చేస్తాడు. చేసిన తర్వాత ఈమెని మరి హామాన్ అనే వ్యక్తి మర్దకాన్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈమెని పెంచాడు, తల్లిదండ్రులు లేరు కాబట్టి. మరి ఆయన మీద ఏదైనా నిపం పెట్టి ఆయనని ఉరిశిక్ష వేయాలని చేస్తాడు. మొత్తం యూదుల్ని సర్వనాశనం చేద్దాం అనుకుంటే మరి ఆ రాణి ఏం చేసిందంటే ఉపవాస ప్రార్థన చేసింది. దేవుడి యందు మరి యెహోవా యందు నమ్మిక కలిగి ఉపవాస ప్రార్థన చేసి మరి ఆయనని తప్పించింది. ఏ రకంగా తప్పించిందంటే మరి 7వ అధ్యాయము మనము చదివి తెలుసుకున్నాం. 6వ అధ్యాయంలో మరి ఆ ఉరికొయ్య ఎవరైతే హామాను మరి 80 అడుగుల ఉరికొయ్యని రెడీ చేయించిన తర్వాత ఆ విందులో బయట ఆయన ఏం చేశాడంటే మర్దకాయని చంపాలని. మర్దకాయ ఎవరు? ఎస్తేరు ఒక తండ్రి, అంటే పెంచాడు కాబట్టి తండ్రి, అంటే యూదుల్ని సర్వనాశనం చేయాలనుకున్నాడు హామాను. కానీ ఆఖరికి హామానికే ఆ శిక్ష ఎలా విధింపబడింది ఒకసారి మనం ధ్యానించుకొని దేవుడు ఆమెకు ఏ రకంగా సహాయం చేశాడో ఒకసారి 7వ అధ్యాయంలో మనం ఒకసారి ధ్యానించుకున్నాం. రాజును హామానును రానైన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరును, రాణి నీ విజ్ఞాపన ఏమిటి? మరి ఏమేం చేసిందంటే హామాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు హామాను అంటే రాజును హామాన్ అక్కనే ఉన్నాడు. రాజు ఏమంటున్నాడు? నీ విజ్ఞాపన ఏంటి, నీకేం కావాలని రాణిని అడుగుతున్నాడు, అంటే ఎస్తేరుని అడుగుతున్నాడు. నీకు ఏం ఆశ ఉంది, నీ విజ్ఞాపన నేను చెప్పు, నీకేం కావాలని అడుగుతున్నాడు. మరి అడిగినప్పుడు ఏమంటుందంటే ఆమె, నీకు అనుగ్రహింపబడుదును, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగభాగం మాటుకైనను నీకు అనుగ్రహించదనని రెండో నాడు ద్రాక్షారసమును విందులో ఎస్తేరుతో అనెను. అంటే ఇది మొదటి రోజు కాదు, రెండో నాడు మరి ఎస్తేరు ఏమందంటే హామాన్ని తీసుకురావాలి, హామాన్తో పాటు మీరు రావాలి, విందులోకి రావాలి, నాకేం కోరిక లేదు, మీరు రావాలని అడుగుతుంది. అంటే ఆయన ఏమంటున్నట్టే, రాణి నీకేం కావాలి, మరి రాజ్యంలో సగభాగం కావాలా అని అడుగుతా ఉన్నాడు. అడిగినప్పుడు రెండోసారి కూడా మీరు ద్రాక్షారసం విందులోకి రావాలి, నేను విందిస్తాను, రెండోసారి కూడా మీరు రావాలి, హామాన్ని కూడా తీసుకొని రావాలని చెప్తా ఉంది. మరి అప్పుడు ఏమైందంటే అప్పుడు రానైన ఎస్తేరు ఇలాగో ప్రతి ఉత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానినై ఎడల రాజువైన తమకు సమితి నైతిని నా విజ్ఞాపనను బట్టి నాకు ప్రాణమును, నా మానమును మనవిని బట్టి నా జనమును నాకు అనుగ్రహింపబడును గాక.
అంటే రాజా, నీ దృష్టికి నేను ఒక సమితి లెక్క ఉన్నాను. నీ దృష్టికి దయ పొందిన దాన్ని అవుతుంది. అంటే నీ దయ వల్ల, నీ దయ గొప్ప దయ, నా మీద దయ ఉంచినావు రాజా అని అడుగుతా ఉన్నా. ఎస్తేర్ అని అడిగినప్పుడు మరి ఏమంటున్నదంటే, నా ప్రజల మీద కూడా నీ దయని చూపించును, కనుకరింపబడును గాక అని అడుగుతూ ఉందంటే ఇజ్రాయేలు ప్రజల్ని మరి యూదుల్ని కాపాడుకోవాలని అడుగుతూ ఉంది. ఎందుకంటే హామాను ఇజ్రాయేల్ యూదుల్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. రాజుకి వ్యతిరేకంగా చేసి అక్కడున్న యూదులైతే ఎవరైతే ఉన్నారో వారందరినీ చంపేయాలని చూస్తూ ఉన్నాడు. శిక్ష అయిపోయాలి వీళ్ళందరికీ అని, మరణ శిక్ష ఇవ్వాలి, వీళ్ళ మీదకి యుద్ధం చేయడానికి రాజుని రెచ్చగొడదామని చూస్తూ ఉంటే మరి ఆమె ఏమంటుందంటే, దయ పొంది నా ప్రజలను కరుణింపుము అంటున్నాడు, నా జనములను నాకు అనుగ్రహింపబడుదురు, మరి నా జనములు నాకు ఇచ్చేయి ప్రభువా అంటున్నారు. అంటే అప్పట్లో రాజా ప్రభువా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అట్లా అడిగింది. మరి అడిగినప్పుడు ఏమైందంటే, సంహరింపబడుటకును హతము చెయ్యబడుటకు నశించుటకును నేనును నా జనములు కూడా అమ్మబడిన వారము. సంహరింపబడుటకు అంటే నరకడానికి కానీ చంపేయడానికి కానీ, మేము నాశనం చేయడానికి కానీ, మీకు అమ్మబడుటకు అంటే హతం అంటే చంపడం, నశించుటకును నేనును నా జనమును కూడా అమ్మబడిన వారమే. మేము అమ్మబడిన వారం జనాలం, మమ్మల్ని నువ్వు నాశనం చేయొచ్చు, నువ్వు చంపేయచ్చు, మేము అమ్మబడిన జనాలమని ఆమె లొంగిపోయినట్టుగా మాట్లాడిందంటే మరి రాజు దగ్గర ఆ కృపని అంటే దయని పొందాలని ఆమె అలా మాట్లాడుతూ ఉంది. అంటే దేవుని యొక్క దయ ఉండడం వల్ల, జ్ఞానం బట్టి ఆమె ఎక్కడ ఏం మాట్లాడాలో దేవుడు ఉపవాస ప్రార్థనలో ఆమె ఒక అట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే ఆమె తగ్గి మాట్లాడుతూ ఉంది. మరి అప్పుడు రాజా ఏమంటున్నాడంటే, మేమును దాసురాళ్ళముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందుదును. ఏలయనగా మా విరోధులు తప్పించుకొనుటకైతే మేమును రాజువగు తరిమి శ్రమపరచుటకు యుక్తము కాదు. మేము దాసురాళ్ళము, మమ్మల్ని తరిమి మరి మీరు శిక్షించవచ్చు, మమ్మల్ని మీకు విరోధంగా. ఏలయనగా మా విరోధము తప్పించుకున్నటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుటకు యుక్తము కాదు. మేము మిమ్మల్ని శ్రమపరచలేము కదా, మేము మీకు ఎదురు తిరగలేము కదా రాజా అని అడుగుతూ ఉంది. అంటే మేము దాసురాళ్ళము అని రాజుకు చెప్తా ఉంది. మేము మీకు ఎదురు తిరగలేం కదా, మీరు చెప్పినట్టే చేస్తున్నాము, మేము అట్టి వాళ్ళం కాదని చెప్తా ఉంది. మిమ్మల్ని శ్రమ పెట్టలేము కదా అంటూ. అందుకు రాజైన అహరేషు ఈ కార్యములు చేయుటకు తమ మనసును దృఢపరుచుకునే వాడెవడు అని చెప్తా ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్పారని ఆయన కోపంతో అంటున్నాడు. నిన్ను ఈ మాట ఎవరు అన్నారు, నీకు ఈ దృష్టి ఆలోచన ఎలా వచ్చింది, ఎవరు నీకు మిమ్మల్ని ఇలా చేస్తాను ఎవరు అన్నాడు, ఈ ఆలోచన ఎవడు చేశాడని అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు మరి రాణి ఏం చెప్తుందంటే సమాధానం, ఎస్తేరు మా విరోధి అగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుట రాణి ఎదుటను భయక్రాంతుడయ్యను. హల్లెలూయా. ఆమె ఆఖరికి సమాధానం చెప్పేసింది. ఎవడైతే ఉన్నాడో హామాను, మమ్మల్ని మీ దృష్టిలో మరి మీ శత్రువులుగా
భావించి మీకు ఎదురు తిరిగేటట్టు చేస్తున్నాడు, వాడు మా శత్రువు, వాడే హామాన్ అని చెప్పేసింది. అంటే రాణైన ఎస్తేరు మరి రాజైన అహరోషు రాజుకి చెప్పింది. చెప్పంగానే రాజు ఏమన్నాడంటే, నీ మనవి ఏందని చెప్పిండు. రాజు ఆగ్రహము నొంది ద్రాక్షారసము విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయు నిర్దేశించిన హామానును తెలుసుకొని రానైన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపము చేయుటకైతే నిలిచెను. ఆఖరికి ఏమైందంటే, ఒక వనం ఉందట. వనం అంటే గార్డెన్ అంటే అప్పుడు అంటే కోట దగ్గర ఒక వనం, ఒక చెట్లలాగా ఉందట విందులు. మరి విందు దగ్గర నన్ను చంపేస్తారని ఆ హామానికి తెలిసిపోయింది. నేనేదో తప్పు చేశాను, నా గురించి రాజుకి ఏదో చెప్పేసిందని వనం దగ్గరికి వెళ్ళి చెప్పనందుకు మరి రానైన ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడట. నిల్చుని నగరు హామాను నగరములలో నుండి ద్రాక్షారసమును విందు స్థలమునకు రాజు తిరిగి రాగానే ఎస్తేరు కూర్చొని ఉన్నదట. మరి హామాన్ ఏం చేశాడంటే, ఆ వనం దగ్గర నిలబడ్డాడు. మరి అడుగుదామని వెళ్తున్నాడు, విన్నపాలు చేసుకుంటుండు. మరి నేను తప్పు చేశాను, నన్ను క్షమించని హామాను ఆ ఎస్తేరు రాణి దగ్గర మరి వనంలోకి వెళ్ళి క్షమించమని అడిగాడట. అక్కడ కూర్చున్నాడు. క్షేమ వీధి హామాను బడి ఉండుట చూచి, వీడు ఇంట్లోను నా సముఖమును ఎదుటనే రాణిని బలవంతము చెయ్యునా, నా ముంగట్నే వీడు నేను రాజునై ఉండగా వీడు నా రాణిని బలవంతం చేస్తాడా అని ఆయనకు కోపం వచ్చిందంటే, అక్కడనే ఆయనకు డౌట్ వచ్చింది. అయితే అని చెప్పాను. వెంటనే అన్నాడు, నువ్వు బలవంతం చేస్తున్నావు రాణిని, నా ముంగట్టే నువ్వు నా రాణిని బలవంతం చేయడానికి చూస్తున్నావు అని మరి అప్పటికే కోపం తెచ్చుకున్నాడు. ఆ మాట రాజు నోటను రాగానే వంట్రోంతులు హామానును ముఖమునకు ముసుగు వేసిరి. ఏం చేశారు? వెంటనే కోపంతో వంట్రోంతులు వచ్చేసి ఆ హామాను ముఖానికి మరి ముసుగు వేసేసారు. ముసుగు వేసేసి ఏం చేశారంటే, రాజు మందిరంలో నుండి షండులలో హరోబోను అను ఒకడు ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడి మెర్దెకైని ఉరి తీయుటకును హామానును చేయించిన 80 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామానును ఇంటి యొద్దున నాటబడి ఉన్నదనగా రాజు దానిని మీద వానిని ఉరి తీయండి అని ఆజ్ఞాపించారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. వీడు ఏం చేశాడంటే, మరి మెర్దెకాయిని మరి మన కొరకు ఆలోచించిన వ్యక్తిని, ఈ వ్యక్తి తన ఇంటి దగ్గరనే మరి ఉరి తీయాలని 80 అడుగుల ఉరికొయ్యని సిద్ధం చేశాడు రాజా. మరి అని చెప్తే వీడిని తీసుకుపోయి ఫస్ట్ ఉరి తీయండి అని ఏం చేసినట్టే హామాన్ని తీసుకుపోయి మరి అదే కొయ్యకు వీని ఉరి తీశారు. మరి ఎవడైతే ఇజ్రాయెల్ ప్రజల్ని నాశనం చేయాలనుకున్నాడో ఆఖరికి వాడి శిక్ష వాడి మీదకే వచ్చిందంటే, ఎవడైతే చెడ్డ పనులు చేస్తాడో మరి దేవుని యొక్క పిల్లల్ని దేవుని యొక్క కృపలో ఉంటే దేవుడే మనకు వాడికి శిక్ష వేస్తాడు. అంటే మెర్దెకాయిని కాపాడిండు, హామానుకి మరి శిక్ష విధింపబడింది. హామాను మెర్దెకాయిని కాగా హామాను మెర్దెకాయికి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారేను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మనం ఏమనుకోవాలంటే, ఉపవాస ప్రార్థనలో
మనకు ఎన్నో శ్రమలు ఉంటాయి, అంటే ఆలోచనలు వస్తానే ఉంటాయి, కానీ అందులో కూడా మనకు జవాబు వస్తుంది. అంటే జవాబు వచ్చిందా లేదా? మరి ఎవడైతే హామాను మరి యూదుల్ని నాశనం చేయాలి, మెర్దకాయని మంచి పేరు వస్తుంది, మెర్దకాయని నాశనం చేయాలి, మరి ఎస్తేర్ని కూడా నాశనం చేయాలని చూశాడు. మరి రాజుకి లేనిపోని విషయాలు చెప్పి మరి రాజుని రెచ్చగొట్టాలని చూసిన వ్యక్తి ఆఖరికి తనని ఉరిశిక్ష పడేటట్టు దేవుడు చేశాడు. అంటే దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా ప్రభువా తండ్రి, మరి ఎస్తేర్ జీవితంలో ప్రభువా మరి ఎన్నో ఇబ్బందులు తండ్రి, మరి నాయన మరి ఎస్తేర్ లేకపోతే ఈరోజు యూదులు లేరు ప్రభువా, యూదులు లేకపోతే మరి నాయన నువ్వు ప్రభువా మరి మీరు కూడా లేరు ప్రభువా తండ్రి. మరి ఇజ్రాయెల్ దేశం అనేది లేకుండా ఉండే ప్రభువా, మరి యూదుల నుంచి వచ్చిన ప్రభువా తండ్రి నాయన, మరి ఎస్తేరు అంత గొప్ప సహాయం చేసింది. మరి ఎస్తేరు లేని యూదులు లేరు ప్రభువా, ఎస్తేర్ని కాపాడినవు ప్రభువా, ఎస్తేర్కి మంచి జ్ఞానం ఇచ్చినవు తండ్రి. మాకు కూడా అట్టి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మరి ప్రతి ఒక్క బిడ్డని కాపాడండి తండ్రి, ప్రతి ఒక్క శ్రమల నుంచి బయట తీయండి తండ్రి. ఎవరైతే ఉపవాస ప్రార్థనలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ప్రభువా, మరి వారందరినీ ఆ శ్రమల నుంచి ఎస్తేర్ని ఎలా అయితే బయటకు తీసుకొచ్చారో మరి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే సహాయం చేయండి తండ్రి. మరి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అనారోగ్యంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే దురాత్మలతో ఇబ్బంది పడుతున్నారో ప్రభువా, మరి నజరేయుడైన యేసు నామంలో దురాత్మలని కాలిపోను గాక. అదేవిధంగా ప్రభువా మరి ప్రభువా అదేవిధంగా నీ హస్తాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచండి ప్రభువా, నీ దయగల హస్తాన్ని ప్రభువా మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు.